హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సొరకాయ పచ్చడి చేసుకుందామండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సొరకాయ పెద్దది తెస్తే మొత్తం కూర వండాలంటే సగం అంత చెల్లదనమాట. అంటే ఎక్కువ సొరకాయ కూర తినలేరు కదా, అందుకోసమని ఇంకా సగం కర్రీ చేసుకోవచ్చు, సగం పచ్చడి చేసుకోవచ్చు. ఇలా అయితే పెద్దకాయ తెచ్చుకున్నప్పుడు దీనికోసం కావాల్సినవి అయితే సొరకాయ అండి, కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఎవరు తినే తగ్గట్టుగా వాళ్ళ కారము, ఇంకా పోపుకు కరివేపాకు, 3 టమాటాలు, వెల్లుల్లిగడ్డ, జీలకర్ర. ఇంకా వీటిని ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ముక్కలు పక్కకు పెట్టేసుకొని పక్కకు ముక్కుడు పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ముక్కుడు పెట్టేసుకొని మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడెక్కేదాకా చూసి పచ్చిదా కొంచెం, ఎందుకంటే ఆగమాగము పచ్చి ఆయిల్ వేయొద్దనమాట. మంచిగా వేడెక్కిన తర్వాత, నేను ఎందుకంటే అలానే వేసాను, అందుకే మంచిగా వేడెక్కిన తర్వాత అని చెప్తున్నాను అనమాట. అలా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మంచిగా గోలించుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు వేసుకొని, ఆనకాయ ముక్కలు వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని, తర్వాత మిగిలిన టమాటా ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అందులో వేసుకున్న తర్వాత మంచిగా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి మొత్తం కలిసి కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొంచెం నారలు ఇట్లా ఏం లేకుండా తీసుకొని కడిగి పక్కకు పెట్టేసుకోండి. ఇంకా ఈ చింతపండును కూడా ఆ ముక్కుట్లో వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనము ఈ ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక ఎల్లిగడ్డ, మంచిగా ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ రెబ్బలు వేసేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకునే లోపల ఇంకా మనం పక్కకు పెట్టుకున్న ఆనకాయ ముక్కలున్నాయి కదా, మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇలాగా. ఎందుకంటే పని చేయడం వేరు, ఈజీగా చేయడం వేరండి. ఎందుకంటే ఈ పక్కన పెట్టేసి మగ్గిన తర్వాతనే మిక్సీ చేసుకుందాం అనుకోదు. ఇవి మగ్గుతూ ఉంటే ఈ మిక్సీకి పోపు పెట్టుకునేటి పక్క పెట్టేసుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు, నెక్స్ట్ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బాక్సులు పెట్టాలి కదా, అందుకు ఈజీగా అయిపోతుంది అనమాట. అలా పోపుకు అవన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అటు మిక్సీ వేసుకోవడానికి పచ్చిమిర్చి అవి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ లోపు ఇవి ఉడుకుతూ ఉంటాయి. చూసారా, నేను వీడియో తీసే లోపల ఇదంతా అయిపోయిందనమాట. ఇది పెద్ద స్కిప్ చేసుకుంటూ తీసిన వీడియో కాదు. ఎందుకంటే పని చేస్తానంటే కొంతమందికి కొంచెం లేట్ కావచ్చు. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే ఏంటంటే చాలా తొందర అయిపోతుంది అనమాట. చూడండి, ముక్కలు మగ్గిపోయినాయి, అటు పోపుకు రెడీ అయిపోయింది, ఇటు మిక్సీకి అది వేసేసాను. ఇంకా స్టవ్ ఆపేసుకొని మంచిగా చల్లారబెట్టుకోవాలి. ముక్కల మీద మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇంతకుముందు మనం కచ్చపచ్చ వేసుకున్న పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా, అందులో ఇంకా చల్లారిన ముక్కల్ని వేసేసి మంచిగా కొత్తిమీర వేసుకొని ఎప్పుడైనా రోటి పచ్చడి కొంచెం బరకగా పట్టుకోవాలండి, చాలా మెత్తగా పట్టుకోద్ది, టేస్ట్ ఉండదు. ఇంకా పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి పక్కకు పెట్టేసుకొని ఇంకా మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు వేసుకోవడం. ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అండి. కాకపోతే చిన్నప్పుడు సొరకాయ పచ్చడి చేస్తారని తెలియదు. అంటే మాకు ఊర్లలో ఇప్పటికి కూడా చాలా ఎక్కువ చేసుకోరు అనమాట. ఇంకా హైదరాబాద్లో అన్నీ పిరమే కాబట్టి ప్రతిదాన్ని సగం పచ్చడి సగం కూర అట్లా వండుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ ఊర్లో అయితే మా చెట్టుకి అయితే ఫుల్ సొరకాయలు కాసేది. వండితే సొరకాయ అప్పుడు సొరకాయ కూర, అంతేగాని పచ్చళ్ళు ఇవి ఇప్పుడైతే ఎన్ని రకాలు చేస్తున్నారో సొరకాయతోటి. నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉన్నాయి. కానీ పచ్చడి అయితే ఏకదమ్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఛానల్ కొత్త చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.